హలో ఆల్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాళ వీడియోలో మన సమ్మర్ స్పెషల్ మెత్తటి కోటా కాటన్ అండి. అసలు వెయిట్ చేసామా అన్నంత ఈజీగా మల్ కాటన్తో పోటీ పడుతూ ఉన్నాయి. దాని మీద హ్యాండ్తో బ్రష్ పెయింట్ చేసిన కోటా డ్రెస్ మెటీరియల్స్ అండి. మీ అందరికీ తెలిసిందే, మన నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మీకు ఏది కావాలంటే అది చక్కగా స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి అయితే ఆర్డర్ చేయండి. ఇవన్నీ వచ్చేసి మనకి 1499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది పడతాయి. టాప్ అండ్ చున్నీ మాత్రమే వస్తాయి. చున్నీ మనకి కాంట్రాస్ట్ కలర్ తో వస్తుందండి. పీచ్ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే అట్లా వస్తుంది అనమాట. మీరు దాన్ని లెగ్గిన్ తో కానీ లేదా స్ట్రైట్ కట్ ప్యాంట్ తో కానీ ఈ కాంట్రాస్ట్ కలర్ తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మన నెంబర్ కి హాయ్ అని పెట్టగానే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ వస్తాయి. మీరు ఏ లింక్ లో జాయిన్ అయినా మన డైలీ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వీడియోలో చూపించేవే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైలీ అప్డేట్స్ అనేవి నేను మీకు పెడుతూ ఉంటాను. మీరు ఎంచక్క దాన్ని చూసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఇవాళ వీడియోలో ఫస్ట్ వచ్చేసేసి మనకి మంచి పర్పుల్ కలర్ అండి. ఏమంటారు, బ్రింజాల్ కలర్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్ లో అనమాట. దీనికి చున్నీ ఎలా ఇచ్చాము, అసలు బ్యాక్ ఎలా ఉంది, ఇవి కూడా మెటీరియల్ చాలా పెద్దగానే వస్తుందండి. మీకు చూస్తే అర్థమవుతుంది. చూడండి, హ్యాండ్ బ్రష్ పెయింట్ వచ్చేసి మీకు కొంచెం కింద నుంచి కింద వరకే ఉంటుందండి డిజైన్. ఎందుకంటే పైన మనం చున్నీతో పేరప్ చేసుకుంటాము. మంచి పింక్ అండ్ కాపర్ సల్ఫేట్ కలర్ తో హ్యాండ్ బ్రష్ పెయింట్ చేసాము. అండ్ బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ వచ్చే వరకు కూడా మీకు సింపుల్ గా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీస్ లాగా వచ్చేసినాయండి. దీనికి చున్నీ ఎలా పేరప్ చేసాము అనేది మీకు నేను చూపిస్తాను. దీనికి చున్నీ వచ్చేసి మనము చక్కటి వైలెట్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ కాబట్టి ఎల్లో కలర్ తో పేరప్ చేసాము. ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఎలా ఇచ్చాము అంటే చున్నీ ఒక సైడ్ బోర్డర్ లో మనం బ్రష్ పెయింట్ చేసేసి అటు ఇటు వైలెట్ కలర్ క్రాస్ కలర్ లో ఇచ్చేసి దాని మీద కూడా మనం డ్రెస్ లో తీసుకున్న ఫ్లవర్స్ నే పేరప్ చేసాం అనమాట. మీరు ఇట్లా పెట్టుకుంటే అసలు చూడంగానే చాలా అందంగా ఉంటుంది. మీరు దీనికి గ్రీన్ అయినా వేసుకోండి, వైలెట్ కలర్ అయినా వేసుకోండి, లేదు అంటే కనుక ఇలా ఎల్లో కలర్ అయినా వేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట ఈ డ్రెస్ మెటీరియల్. ఇది వచ్చి ఫస్ట్ కలర్ కాంబినేషన్. చున్నీ మాత్రం డ్యూయల్ కలర్ ఉంటదండి. టాప్ మాత్రం మనకి ఒకటే కలర్ లో వస్తుంది అనమాట. మనం దాన్ని బట్టి పేరప్ చేసుకోవచ్చు. ఒకదానికి బ్రష్ పెయింట్, మరొక దానికి చాలా డిఫరెన్స్ గా ఉన్నాయండి. మంచి గ్రే కలర్ అనమాట. గ్రే కలర్ కి మనం పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాము. మనం చూడండి ఎంత లైట్ గా ఉన్నాయో. మంచి కాటన్ లైనింగ్ కనుక వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి చక్కటి డ్రెస్ మెటీరియల్. అండ్ ఇది తీసుకుని మనం ఇలా ఫ్లవర్స్ చూడండి, మంచి గోల్డెన్ ఎల్లో అండ్ ఇంకోటి మనకి బ్రిక్ కలర్ అంటాం కదా, అది దాంతో తీసుకున్నాము. ఇది మాత్రం నెక్ కింద పార్ట్ నుంచే మనం బ్రష్ పెయింట్ అనేది చేస్తాం అనమాట. దీనికి బ్యాక్ వచ్చే వరకు మనం ఇట్లా ఫ్లవర్ బుటీస్ అంతా ఇచ్చేసామండి. మీరు అవి పైన హ్యాండ్స్ కూడా వేసుకుని అటాచ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి చున్నీ పార్ట్ వచ్చే వరకు మనం ఇట్లా పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. మీరు పింక్ గానీ ఎల్లో గానీ బాటమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా క్రాస్ డిజైన్ లోనే బోర్డర్ ఇచ్చేసి క్రాస్ డిజైన్ లోనే మళ్ళీ మనం చక్కగా బోర్డర్ ని హైలైట్ చేసాం అనమాట. పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. మరి ఇందులో కలర్ బాగోదు అనటానికి లేదండి. మీ చాయిస్ ని బట్టి మంచిగా కలర్స్ అయితే సెట్ చేసుకోండి. ఇంకొకటి వచ్చేసి మంచి రెడ్ కలర్ అనమాట. కుంకుమ రెడ్ కన్నా కొంచెం రెడ్ కలర్. ఇది చాలా బాగుంది. ఈ కుంకుమ రెడ్ కలర్ కి మనం పేరప్ చేసిన చున్నీ వచ్చి బిస్కెట్ కలర్ అండ్ కుంకుమ రెడ్ కలర్. సో దీనికి మనకి బిస్కెట్ ఆర్ ఎల్లో కలర్ దుప్పట్టానే బాగుంటదండి. ఎల్లో కలర్ బాటమే బాగుంటది. ఇది బ్యాక్ సైడ్ పెయింట్. ఫ్రంట్ సైడ్ వచ్చే వరకు మనకి చక్కగా చూడండి ఇట్లా చక్కగా నీట్ గా ఇలా బ్రష్ పెయింట్ చేసాం కదా, ఆ బ్రష్ పెయింట్ ని ఇట్లా చక్కటి కాపర్ సల్ఫేట్ అండ్ ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసాము. అండ్ దీనికి వచ్చేసి మనకి చున్నీని ఇట్లా పేరప్ చేసుకున్నామండి. బిస్కెట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ చున్నీ. అండ్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ కాపర్ సల్ఫేట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా. అండ్ బిస్కెట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో బ్లాక్ కలర్ కాంబినేషన్. బ్లాక్ కలర్ లో వచ్చేసి మనకి మంచిగా ఉంది డిజైన్. దీనికి మనం పేరప్ చేసుకున్న చున్నీ ఏంటి, అసలు ఏ కలర్ కాంబినేషన్ లో మనం పేరప్ చేసుకున్నాము. మంచి బ్లాక్ లవర్స్ కి అయితే మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుందండి. మంచిగా నచ్చుతుంది. మేము టజల్స్ కూడా ఇచ్చేసాము. మీరు చున్నీకి టజల్స్ కూడా అక్కర్లేదు. మీ దగ్గర ఉన్న ప్యాంట్ తో టాప్ ఒకటి కుట్టించుకొని
పేరప్ చేసుకున్నా చాలా బాగుంటది. ఇదిగోండి బ్రష్ పెయింట్, హ్యాండ్ బ్రష్ పెయింట్ అన్నమాట. మంచిగా ఉంది కదా. ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసాము మనము. మీరు పింక్ వేసుకోండి, ఎల్లో వేసుకోండి, గ్రీన్ కలర్ వేసుకోండి, ఏది వేసుకున్నా బానే ఉంటుంది. దీనికి చున్నీ మాత్రం కొంతమంది బ్లాక్, మాకు బ్లాకే ప్యూర్ బ్లాకే కావాలి, కాంబినేషన్స్ టచ్ చేయొద్దు అన్నారు. అందుకని ఒక సైడ్ నుంచి మనం టాప్ లో ఏ బంచ్ ఇచ్చామో ఆ బంచ్ తో చున్నీ అనేది ఇచ్చేసాం అనమాట దీనికి. మరి ఇది కావాలన్నా కూడా మీరు చక్కగా పేరప్ చేసుకోవచ్చు. 2.5 మీటర్స్, 2.5 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంటదండి లెంగ్త్. బ్రిక్ కలర్, ఈ బ్రిక్ కలర్ కాంబినేషన్ కి మంచిగా ఫ్లవర్స్ అయితే హైలైట్ చేసేసామండి. ఇదిగోండి చూడండి, ఈ డిజైన్ అంత మొగ్గలు పువ్వుల్లాగా సన్ఫ్లవర్స్ లాగా హైలైట్ చేసేసాము మనము. అండ్ దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉంది, దీనికి సింగిల్ కలరా డబుల్ కలరా అనేది చూద్దాము. మీకు బ్యాక్ సైడ్ కూడా చిన్న లీఫీ ఫ్లవర్ లా ఇచ్చేసామండి. నేను ఇంకో ఐడియా కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీరు టాప్ ని 2 టాప్స్ కింద కుట్టించుకోవాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ వెనకాల లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఉన్నది కూడా మీరు టాప్ లా అట్లా కుట్టించుకోవచ్చు. ఇది నా ఐడియా మాత్రమే, మీకు వర్కౌట్ అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే నేను 2 or 3 టాప్స్ అట్లా కుట్టించుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి మంచిగా ఫ్లవర్ బూటీ అంతా వచ్చింది కదా. దీనికి వచ్చేసి మనకి చక్కటి సింగిల్ కలర్ తోనే ఫ్లవర్ తోనే మనం చున్నీ అనేది ఇచ్చేసాం. క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి, మంచి క్వాలిటీతోనే మీకు ఇవ్వాలని మేము ట్రై చేస్తాము. ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అంటే కొంతమంది డ్యూయల్ కలర్ వద్దు, సింగిల్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా అట్లా ఉపయోగపడుతుంది. ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసేసి మనకి మంచి అసలు అంటే కలర్ లో రేర్ గా దొరికే కలర్ అన్నమాట ఇది మనకి. అండ్ దీనికి వచ్చేసిన చున్నీ కూడా మేము సింగిల్ గానే ఇచ్చాము, డ్యూయల్ కలర్ లో ఇవ్వలేదు. పిక్స్ మన వాళ్ళు మనకి గ్రూప్స్ లో షేర్ చేస్తారు, మీరు పిక్స్ చూసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాటన్ కోటా కాబట్టి ఎంత పల్చగా ఉందండి. టాప్ ఒక సైడ్ నుంచి మంచి ఫ్లవర్స్, పింక్, ఎల్లో అండ్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో ఇచ్చాము. ఇదంతా చాలా బాగుందండి. అండ్ దీనికి వచ్చేసిన ఇదిగోండి ఫ్రంట్ డిజైన్ అంతా ఇట్లా ఉందండి. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అంటే కనుక మంచిగా చున్నీని కూడా మేము మంచిగా సెల్ఫ్ లో ఎట్లా డిజైన్ చేసామో అట్లానే డిజైన్ చేసాము. సింపుల్ గా బ్లాక్ బీడ్స్ పెట్టేసుకుంటే దీనికి చాలా బాగుంటుంది అనమాట. ఫ్లవర్స్ మంచి ఎల్లో తులిప్స్, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తో పేరప్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, వైలెట్ కలర్ కాంబినేషన్. ఇందాక ఈ వైలెట్ లో ఒకటి చూసాము, బట్ ఇది కొంచెం చాలా పెయింట్ కూడా మీకు డిఫరెన్స్ గా వస్తుంది. మీరు పిక్స్ కూడా మనకి షేర్ చేయబడతాయి, మీరు పిక్స్ లో చూసి కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటాను అంటే అట్లా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా సింగిల్ కలరే ఇచ్చామండి. చున్నీ ఇలా క్రాస్ డిజైన్ తోనే వచ్చింది అనమాట. ఇట్లా మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ కూడా మీకు డిజైన్ వస్తుంది చూడండి, ఫ్లవర్ డిజైన్. ఇది కూడా సింగిల్ కలర్ చున్నీ, సేమ్ డిజైన్ తో. అందుకే నేను చున్నీ మీకు ఓపెన్ చేయట్లేదు, కాంట్రాస్ట్ ఉన్నాయి మాత్రం మీకు ఓపెన్ చేసి చూపించాను నేను. లాస్ట్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఈ చున్నీ వచ్చేసేసి. అండ్ ఇది చూడండి, చున్నీ దుప్పట్టా కంటే ముందు మనం ఫ్లవర్ డిజైన్ చూడండి, మంచి రోజ్ పెటల్స్ లా ఉందండి. అండ్ ఇది వచ్చేసి కాపర్ సల్ఫైట్ బ్లూ కలర్ లో ఉంది అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంది వచ్చేసింది అనమాట. ఇది వచ్చి మంచి కాపర్ సల్ఫైట్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసి మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇట్లా చున్నీ అన్నమాట. మీరు చున్నీ వేసుకుంటేనే మంచి గ్రాండ్ లుక్ లో కనిపిస్తారు. దీనికి కాపర్ సల్ఫైట్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కలర్ బాటమ్ తీసుకున్నారంటే చాలా అందంగా కనిపిస్తారు. ఇవాంటికైతే ఈ వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ ఇవ్వేనండి. ఇంకా బాటమ్ తో కూడా ఎంబ్రాయిడరీ విత్ కాటన్ కోటా డ్రెస్ మెటీరియల్స్ వచ్చినాయి, అవి కూడా నేను వేరే వీడియోలో చూపిస్తాను. మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.